శ్రీ గురుభ్యో నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ మందపాలుని యొక్క వృత్తాంతము, జరిత శారంగకముల యొక్క వృత్తాంతము అంతా కూడా మనం చెప్పుకున్నాము. ఆ జరిత యొక్క పిల్లలైనటువంటి వాళ్ళు అగ్నిదేవుణ్ణి స్తుతించడంతో అగ్ని చాలా ప్రీతి పొందినటువంటి వాడై, ఇంత క్రితమే నీ తండ్రి మిమ్మల్ని రక్షించమని కోరాడయ్యా, తర్వాత మీరు ఇట్లా స్తుతించారు, అందువలన మీకు హితాన్ని నేను తప్పనిసరిగా చేస్తాను అని ఆ అగ్నిదేవుడు వాళ్ళకి మాటిచ్చాడు. ఆ తర్వాత జరిగిన వృత్తాంతంలోకి వస్తున్నాము. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడికి వృత్తాంతం అంతా కూడా. మందపాలోపి కౌరవ్య చింతయామాస పుత్రకాన్ భుక్త్వాపి చ స తిగ్మాంశం నైవ శర్మ అధిగచ్చతి. అక్కడ మందపాలుడు కూడా ఆలోచిస్తున్నాడు, అయ్యో ఈ ఖాండవనాన్ని అగ్ని దహిస్తున్నాడు, అగ్నిని నేను ప్రార్థించాను, అతను కూడా నన్ను వాళ్ళ సంరక్షణ చేస్తాను అని అన్నాడు, అయినప్పటికీ కూడా శాంతి లభించట్లేదు, ఏం చెయ్యాలి అని అతడు పరితపిస్తున్నాడు. స తప్యమాన పుత్రార్థే లపితామిదమబ్రవీత్ కథన్ను శక్తా శరణే లపితే మమ పుత్రకాహ. పుత్రుల కోసం పరితపిస్తున్నటువంటి వాడై లపితతోటి ఈ విధంగా అన్నాడు, లపిత, నా పుత్రులు తమ గోళ్లలో ఎలా పరిరక్షింపబడతారు, వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా, రక్షింపబడరా అనేటువంటి విషయంలో నాకు చాలా బాధగా ఉందమ్మా. వర్ధమానే హుతవహే వాతే చాసు ప్రవాయతి అసమర్థ విమోక్షాయ భవిష్యంతి మమాత్మజా. అగ్ని చాలా ప్రజ్వలించి వస్తుంది, వాయువు శీఘ్రంగా వస్తుంది, ఆ సమయంలో నా కుమారులు ఆ అగ్ని నుండి రక్షించుకోలేనటువంటి వాళ్ళు అవుతారు, అందువలన వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయో అనే బాధ నాకు ఎక్కువగా ఉంది. కథంతు అశక్త త్రాణాయ మాతా తేషాం తపస్విని భవిష్యతి శోకార్త పుత్రత్రాణమపశ్యతి. దాంతో వాళ్ళ తల్లి వాళ్ళని రక్షించలేదు, తాను రక్షింపబడలేదు. అందువలన వాళ్ళని రక్షించడంలో అసమర్థురాలై పుత్రులు సంరక్షణ చేయలేక ఆమె అత్యంతము శోకము కలిగినటువంటిదే దీనావస్థలో ఉండిపోతుంది కదా. కథముడ్డయనే అశక్తాన్ పతనే చ మమాత్మజాన్ సంతప్యమానా బహుదాన్ వాషమానా ప్రధావతి. ఆ పిల్లల ఎగలేరు, వాళ్ళకి రెక్కలు రాలేదు, అందువల్ల ఆ శక్తి లేక వాళ్ళు పైకి ఎగలేరు. వాళ్ళ అవస్థను చూసి తప్పిస్తూ ఆక్రోశిస్తూ నలువైపులా పరుగులు తీస్తూ ఉంటుంది, ఎలా రక్షించాలి అని. జరితారి కథం పుత్ర సారి సృక్క కథంచమే సంభమిత్ర కథం ద్రోణ కథం సాచ తపస్విని. ఇప్పుడు నా జ్యేష్ఠపుత్రుడైనటువంటి జరితారు ఎలా ఉంటాడో, సారిసృకుడు ఎలా ఉన్నాడో, స్తంభమిత్రుడు ఎలా ఉన్నాడో, ద్రోణుడు ఎట్లా ఉన్నాడో, దీనురాలైనటువంటి ఆ జరిత ఏం బాధపడుతుందో కదా. లాలప్యమానం తం ఋషిం మందపాలం తధావనే లభిత ప్రత్యువాచేదం సాసూయమివ భారత. అలా మందపాల ఋషి చాలా బాధపడుతుంటే ఆ బాధపడి ఆ ఖాండవనంలో పాపం విలపిస్తున్నట్ట. అటువంటి విలపిస్తున్నటువంటి వాళ్ళతోటి అసూయతోటి ఈ విధంగా బదులు పలికింతారు. నతే పుత్రేషు అవేక్షాస్తి యాన్ ఋషీన్ ఉక్తవానసి తేజస్వినో వీర్యవంతః నతేషాం జ్వలనాద్భయం. నీకు పుత్రుల్ని చూడాలి అనేటువంటి చింత అసలు అవసరం లేదయ్యా, వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా, తేజోవంతులైనటువంటి వీర్యవంతులైనటువంటి ఋషుల పేర్లు నువ్వు పిల్లలకి పెట్టావు, అందువల్ల వాళ్ళు వాళ్ళ మహిమ చేత నీ పుత్రులకి ఏ విధంగానూ భయం కలిగించకుండా ఆ ఋషులే రక్షిస్తారయ్యా, అందువల్ల నీకు ఏ విధమైనటువంటి భయము అక్కర్లేదు వాళ్ళ విషయంలో. త్వయా అగ్నౌతే పరీతాశ్చ స్వయం హి మమ సన్నిధౌ ప్రతిశ్రుతం తథా చేతి జ్వలనేన మహాత్మన. నా సన్నిధిలో నీ చేత అగ్నిదేవునికి స్వయంగా పుత్రులు అర్పింపబడ్డారు. ఆ మహాత్ముడు వారి రక్షణ విషయంలో ప్రతిజ్ఞ కూడా చేశాడు, నేను తప్పనిసరిగా రక్షిస్తానని అభయం ఇచ్చాడు నీకు.
లోకపాలో నతాం వాచం భుక్త్వా మిథ్యా కరిష్యతి సమక్షం బంధుకృత్యేన తేన తే స్వస్థమానసం. ఆ లోకపాలకుడైనటువంటి అగ్ని మాట ఇస్తే అది అసత్యం ఎలా అవుతుందయ్యా? అగ్ని నేను రక్షిస్తాను నీకు అభయం ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు భయపడతావేమిటి? నీ మనస్సు పిల్లల్ని రక్షించడనేటువంటి బంధుకృత్యంలో ఉత్సుకం కాలేదు. తామేవతు మమామిత్రాం చింతయన్ పరితప్ససే ధ్రువం మయి నతే స్నేహ యథా తస్యాం పురాభవత్. నువ్వేం చేస్తున్నావంటే పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ కంటే జరిత యందు ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడిగా నాకు కనిపిస్తున్నావు. అందువల్ల నువ్వేం చేస్తున్నావంటే నా శత్రువైనటువంటి జరితను చింతిస్తూ పరితపిస్తున్నావు. నీకు నా విషయంలో పూర్వం ఆమె యందు ఉన్నట్టు ప్రేమ నిశ్చయంగా నా మీద లేదు. నహి పక్షవతాన్యాయం నిస్నేహేన సుహృజ్యనే పీడ్యమాన ఉపద్రష్టం శక్తేనాత్మా కథంచన. సహాయకుల శక్తి కలిగినటువంటి నువ్వు స్నేహితులమైన మా యందు ఉపేక్ష చూపించడం అనేటువంటిది ఉచితం కాదు. ఇది ఏ విధంగా ఉచితం కాదని చెప్పగలం మేము. గచ్చత్వం జరితామేవ యదర్థం భరితప్సతే చరిష్యామి అహమప్యేక యథా కుపురుషాశ్రిత. నువ్వు జరిత కోసం బాధపడుతున్నావు కాబట్టి ఆమె దగ్గరికే వెళ్ళు. నేను కూడా దుష్టుణ్ణి ఆశ్రయించిన స్త్రీలాగా ఒక్కతని ఇక్కడ చరిస్తూ ఉంటాను, నువ్వు అక్కడికే వెళ్ళవయ్యా అని కొద్దిగా క్రోధంతో ఆ లపిత మందపాలుడితో చెప్పింది. అప్పుడు మందపాలుడు చెబుతున్నాడు, నాహమేవం చరే లోకే యథాత్వం అభిమన్యసే అపత్య హేతోర్విచరే తచ్చ గుచ్రగతం మమ. నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా నేను వర్తించేవాడిని కాదమ్మా, ఈ సంసారంలో అలా ఉండేవాడిని కాదు. నా విచారం అంతా కూడా సంతానం కోసమే. నా సంతానం ఇప్పుడు సంకట స్థితిలో ఉంది, వాళ్ళని రక్షించాలి. వాళ్ళని రక్షించడం కోసం ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను తప్ప ఆ జరితను ఎట్లా రక్షించాలి లేదా నిన్నెలా రక్షించాలి అనేటువంటి వాటి యందు నా మనసు లగ్నమయ్యి లేదు అన్నాడు. భూతం హిత్వాచ భావ్యర్థే యో అవలంబేత సమందదేహి అవమన్యేత తం లోక యథేచ్ఛతి తథా కురు. పుట్టిన పిల్లల్ని విడిచిపెట్టి భవిష్యత్తులో పుట్టబోయే పిల్లల గురించి ఆలోచించేటువంటి వాడు మూర్ఖుడు. ఎందుకంటే పుట్టిన వాళ్ళని ముందర రక్షించుకోవాలి, అంతేగాని వాళ్ళు ఏమైతే అయ్యారులే మళ్ళీ పిల్లలు పుడతారు కదా అని ఆలోచించడం అనేటువంటి మూర్ఖత్వం. అది లోకమంతా కూడా ఎవ్వరూ కూడా ఈ విషయంలో వాడిని ఆదరించరు. అందువలన నీకు ఎలా తోస్తే అలా చేయవయ్యా. ఏ సహి ప్రజ్వలన్నగ్ని, నీకు ఎలా తోస్తే అలా అనుకో. యాషి ప్రజ్వలన్నగ్ని లేలిహానో మహీరుహాన్ ఆవిఘ్నే హృది సంతాపం జనయత్య శివం మమ. అంతేకాదు ఈ ప్రజ్వలితమైనటువంటి అగ్ని ఉంది, జాజ్వల్యమానంగా మొత్తం అంతా వనానంతా చుట్టేస్తుంది తన నాలుకలతోటి. అలా ఉద్విగ్నమైనటువంటి మనస్సుతోటి అగ్ని మొత్తం ఖాండవ వనాన్నంతా ఇలా దహించేస్తుంటే అమంగళకరమైనటువంటి సంతాపం నాకు పుడుతోంది అని ఆ మందపాలుడు చెప్పాడు. తస్మాత్ దేశాద్ అతిక్రాంతే జ్వలనే జరితా పునః జగామ పుత్రకానేవా త్వరిత పుత్రగృద్ధిని. ఆ ప్రదేశం నుంచి అగ్ని తొలగిపోగానే తన పిల్లల మీద ప్రేమతో జరిత మళ్ళీ గబగబా అక్కడి నుంచి వీళ్ళు ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత ఆ అగ్ని వీళ్ళని రక్షించిన తర్వాత మళ్ళీ వెంటనే ఆ జరిత అక్కడే ఆ పైన ఎక్కడో నుంచో చూసుకుంటోంది. వెంటనే పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని పాపము మళ్ళీ తాను శీఘ్రంగా అక్కడికి వచ్చిందిట. సతాన్ కుశలిన సర్వాన్ విముక్తాన్ జాత వేద సారూయమానంద దృశే వనే పుత్రాన్ నిరామయాన్. అగ్ని యొక్క కరుణ చేత విముక్తులై క్షేమంగా ఉన్న పిల్లలందరినీ చూసింది. అమ్మయ్యా కష్టం తీరింది అని ఆమె తెలుసుకుంది. అశ్రూణి ముముచేతేషాం దర్శనాత్ సా పునః పునః ఏకైకస్యేన తాన్ సర్వాన్ క్రోశమానాన్ వపద్యత. వాళ్ళ దర్శనం వల్ల ఆమె మళ్ళీ పాపం ఆనందాశ్రులు కారేట కన్నీటి ధారలు. అబ్బా ఎలా రక్షింపబడ్డారో పాపం ఈ పిల్లలు అని ఆనందపడింది. కళ్ళమ్మట ధారాపాతంగా కన్నీరు విడుస్తోంది. ఒక్కొక్కరిని విడివిడిగా పిలిచి తన పిల్లలందరినీ కలిసినటువంటిదే చాలా ఆనందంగా ఉంది. తతో అభ్య
నాభ్యగచ్చత్ సహసా మందపాలోపి భారత అదతే సర్వయేవేనం నాభ్యనందం సదా సుతాః. ఇందులో మందపాలుడు కూడా తన పుత్రులు ఎలా ఉన్నారో రక్షింపబడ్డారో లేదో చూసుకుందామని పాపం ఆయన కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ పిల్లల్లో ఎవ్వరూ కూడా అలా వచ్చినప్పటికీ, అంటే పిల్లల మీద ప్రేమతోటి మందపాలుడు వచ్చినప్పటికీ కూడా మందపాలుని యొక్క పిల్లలు ఎవరూ కూడా మందపాలుడిని అభినందించలేదు. ఎందుకంటే కష్ట సమయంలో వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందువల్ల లాలప్యమానం ఏకైకం జరితాం చ పునః నచేవోచు సదా కించిత్ తం ఋషిం సాధువా. విలపిస్తున్నటువంటి వాళ్ళందరినీ జరిత మళ్ళా పలకరించినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా వాళ్ళని ఒక్కళ్ళని పలకరిస్తున్నాడు, జరితను కూడా పలకరిస్తున్నాడు. కానీ ఆ ఋషితోటి మంచిగా కానీ చెడుగా కానీ వాళ్ళెవ్వరూ కూడా సమాధానం ఇవ్వలేదు, ఆయనతోటి మాట్లాడలేదు. అప్పుడు మందపాలుడు చెబుతున్నాడు, జ్యేష్ఠ సుతస్తే కథమస్తస్య చానుజ మధ్యమ కథమస్తేవ కనీయాన్ కథమస్యతే. ఓ ప్రియా, వాళ్ళతో జరితతో అడుగుతున్నాడు, అమ్మా వీళ్ళలో నీ జ్యేష్ఠపుత్రుడెవడు, చిన్నవాడెవడు, మధ్యముడు ఎవడు, అందరికంటే చిన్నవాడెవడు, ఇలా వీళ్ళలో వరుస క్రమంలో వీళ్ళు ఎవరెవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు నాకు చెప్పవలసిందే అని అడిగాడు. ఏవం భ్రమంతం దుఃఖార్థం కిమ్మాంన ప్రతిభాషతే కృతవానసి త్యాగం నైవ శాంతిమితో లభే. నేను ఈ విధంగా దుఃఖంతో బాధపడుతూ అడుగుతున్నప్పటికీ కూడా నాకు సమాధానం చెప్పరేంటి? నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను, అది ఆ మాట వాస్తవమే. కానీ విడిచి వెళ్ళినప్పటికీ నేను సుఖంగా లేను, శాంతిని ఎంత మాత్రము కూడా పొందలేదు అని అతను పాపం బాధపడుతూ జరితతో మాట్లాడాడు. అప్పుడు జరిత చెబుతోంది, కిన్ను జ్యేష్ఠేన తే కార్యం కిం అనంతరజేన తే కిం వా మధ్యమజాతేన కిం కనిష్ఠేన వా పునః. జరిత చెప్పింది, నీకు జ్యేష్ఠుడితో పని ఏంటయ్యా, ఆ తర్వాత పుట్టిన వాడితో పని ఏంటి, ఆ తర్వాత మధ్యముడితో పని ఏంటి, కనిష్ఠుడితో పని ఏంటి, అందరినీ వదిలిపెట్టి హాయిగా ఉందామని పోయావు కదా నువ్వు, ఇంకెందుకు నీకు వీళ్ళ గురించి అడగడం, దానివల్ల ఉపయోగం ఏమిటి అని అడిగింత. యాం త్వం మాం సర్వతో హీనాం భుసృజ్యాసి గతపురా తామే వలపితాంగచ్చా తరుణీం చారుహాసినీం. మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఆ లభితతో సుఖంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో వదిలి వెళ్ళిపోయావు నువ్వు. అలాగా నువ్వు అందరికంటే హీనురాలుగా నన్ను భావించి విడిచిపెట్టావు కదా, ఆ చక్కగా అందంగా నవ్వేటువంటి యవ్వనం కలిగినటువంటి ఆ లభిత దగ్గరికే వెళ్ళు, అక్కడే సుఖాన్ని అనుభవించు, వీళ్లతో నీకు పని ఏమిటి, నాతో నీకు పని ఏమిటయ్యా అని జరిత కోపంగా అంది. అంటే మందపాలుడు చెబుతున్నాడు, నా స్త్రీణాం విద్యతే కించిత్ అముత్ర పురుషాంతరా సాపత్నకమృతే లోకే నాణ్యదర్థ వినాశనం. ఈ స్త్రీలకు పరలోకంలో పరపురుష సంబంధం సవితిపోరు తప్ప మరి ఏ దోషము వాళ్ళ యొక్క పరమార్థాన్ని నాశనం చేయలేదు. అందువలన వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకుండా పోతుంది కదా అని అంటున్నాడు. వైరాగ్ని దీపనం చైవ భృశముద్వేగకారి చ సువ్రతా చాపి కళ్యాణి సర్వభూతేషు విశ్రుత అరుంధతి మహాత్మానం వసిష్ఠం పర్యశంకత విశుద్ధ భావమత్యంతం సదా ప్రియహితేరతం సప్తర్షి మధ్యగం ధీరం అవమేనే చ తం మునిం అపధ్యానేన సాతేన ధూమారుణ సమప్రభ లక్ష్యాలక్ష్యానాభిరూపా నిమిత్తిమో పశ్యతి. అసలు ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదమ్మా. ఈ సవతిపోరు అనేటువంటి శత్రుత్వాన్ని ఎప్పుడూ కూడా జీవించి ఉండేటట్టుగానే చేస్తుంది. అంటే వాళ్ళలో శత్రుత్వం అనేటువంటిది ఎప్పుడూ పోదు. ఎందుకంటే ఆ శత్రుత్వం వలన వాళ్ళు శరీర తాపాన్ని కూడా పొందుతారు, శరీరాన్ని బాధిస్తూ ఉంటుంది. ప్రాణులందరిలోకి కూడా ప్రసిద్ధురాలైనటువంటిది అరుంధతి మహాభాగా అని చెబుతారు. అటువంటి అద్భుతమైనటువంటి వశిష్ఠుడి యొక్క భార్య అయినటువంటి అరుంధతే వశిష్ఠుడిని శంకించింది. ఇంకా మీరంతా ఆ వశిష్ఠుడి హృదయం నిర్మలమైనటువంటిది, ఎల్లప్పుడూ కూడా అరుంధతి యొక్క ప్రియాన్ని హితాన్ని కోరేటువంటి వాడు, సప్తర్షి మండలంలో ఆకాశంలో ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. అటువంటి మహర్షినే సవతి కారణంగా అరుంధతి తిరస్కరించింది. అందువలన అలాంటి వాడిని శంకించడం చేత ఆమె శరీర కాంతి కూడా ధూమవర్ణంగా అరుణిని వలె మందంగా మారిపోయింది. ఆమె ఒకసారి కనిపిస్తూ ఒకసారి కనిపించక ప్రచ్ఛన్నమైనటువంటి వేషధారిణిలాగా అనేకమైన నిమిత్తాలను ఆశ్రయించి ఆకాశంలో నక్షత్రాల్లో అలాగుంటుంది. అపత్య హేతో సంప్రాప్తం తథాత్వమపి మామిహ ఇష్టమేవం గతే త్వం సా తథైవాద్యవర్తతే. అలాగే సంతానం కోసం వచ్చినటువంటి నన్ను నువ్వు తిరస్కరించావు.
అభీష్ట వస్తువు లభించిన తర్వాత నా పట్ల నువ్వు ఏ సందేహాన్ని ప్రదర్శనిస్తున్నావో అలాగే లభిత కూడా అలాగే చేసింది. ఇద్దరు ఇటువంటి సవతి శత్రుత్వంతో, సవతి పోరుతోటే శత్రుత్వాన్ని పరస్పరం పెంచుకున్నారు మీరు. నహి భార్యేతి విశ్వాస కార్య పుంసా కథంచన నహి కార్యం అనుధ్యాతి నారీ పుత్రవతి సతి. ఇది నా భార్య అని పురుషుడు ఎప్పుడు స్త్రీ మీద విశ్వాసం ఉంచుకోకూడదు. సంతానవతి అయినటువంటి పితప స్త్రీ ఏం చేస్తుంది అంటే భర్త సేవని వదిలిపెట్టేస్తుంది. పిల్లల మీద మమకారంతో ఉంటుంది తప్ప భర్త యందు అనురాగంతో ఉండదు. అందువలన తతస్తే సర్వ ఏవైనం పుత్రాః సంయుపాసతే సజతాన్నాత్మజాన్ సర్వాన్నాశ్వాసయితుముజ్జత. ఈ విధంగా పుత్రులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ రూపాలతో తండ్రి వద్దకు వచ్చి కూర్చున్నారు. అప్పుడు మందపాళ్ళు కూడా వారిని ఎప్పుడైతే ఇలా మాట్లాడాడో అప్పుడు పిల్లలు తన తండ్రి బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాళ్ళై అప్పుడు వాళ్ళ స్వరూపాలతో తండ్రి వద్దకు వచ్చారు. వచ్చేవాడికి ఆ మందపాలుడు కూడా వాళ్ళని బోరడించడానికి ఉద్యుక్తులయ్యి అతడు ఆ పిల్లలతో ఈ విధంగా మాట్లాడబోతున్నాడు. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి మయ దర్శన పర్వణి శారంగకోపాఖ్యానే 22,200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మయ దర్శన పర్వం అనే ఉపపర్వంలో శారంగకోపాఖ్యానం అనేటువంటి 232వ అధ్యాయమైంది. 233వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. మందపాల ఉవాచ. మందపాలుడు తన పిల్లలతో చెప్తున్నాడు. యుష్మాకం అపవర్గార్థం విజ్ఞప్తో జ్వలనో మయా అగ్నినా చ తథేత్యేవం ప్రతిజ్ఞాతం మహాత్మన. నేను అగ్ని ఖాండవ దహనానికి వచ్చేటువంటి తరుణంలో నా పిల్లల్ని విడిచిపెట్టవయ్యా అని అగ్నిని స్తుతించి నేను కోరాను. అతడు కూడా ఆ విధంగానే ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను పాటించాడు. అగ్నేర్వచనమాజ్ఞాయ మాతుర్ధర్మజ్ఞతాం చనాః భవతాం చ పరం వీర్యం పూర్వం నాహమిహాగతః. ఆ అగ్నివచనాన్ని స్మరించి మీ తల్లి యొక్క ధర్మజ్ఞతను కూడా తెలుసుకున్నటువంటి వాడిని, మీ శక్తియుక్తుల గురించి పూర్వమే నేను విన్నాను. అందువలన ఆ విషయం తెలిసినటువంటి వాడినే నేను ఇక్కడికి రాలేదు తప్ప మీరు రక్షింపబడతారు అనేటువంటి ఒక ధైర్యం నాకు ఉన్నది. న సంతాపో హి వక్కార్య పుత్రకా హృది మాం ప్రతి ఋషీన్ వేద హుతాశోపి బ్రహ్మ తద్విదితం చవహ. ఓ పుత్రులారా, మీరు నన్ను గురించి మీ హృదయంలో బాధపడకండి. మీరు ఋషులని అగ్నికి తెలుసు, అట్లాగే మీకు బ్రహ్మతత్వం పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళు. అందువలన ఏవం ఆశ్వసితాన్ పుత్రాన్ భార్యామాదాయ సద్విజ మందపాలస్తతో దేశాత్ అన్యం దేశం జగామహ. ఈ విధంగా భార్యాపుత్రుల్ని మందపాలుడు అనునయమైనటువంటి వాక్యాలతోటి ఊరడించాడు. వాళ్ళు కూడా మందపాలుడు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించారు. ఆ విధంగా గ్రహించిన తర్వాత ఆ మందపాలుడు ఆ ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. భగవానపి తిగ్మాంసు సమిద్ధ ఖాండవం తతః దదాహ సహ కృష్ణాభ్యాం జనయన్ జగతో హితం. అక్కడ కూడా తీవ్రంగా ప్రజ్వలించేటువంటి అగ్ని తన ప్రచండమైనటువంటి జ్వాలలతోటి లోకహితాన్ని కోరినటువంటి వాడై ఆ కృష్ణార్జునుల యొక్క సహాయంతో ఖాండవనాన్ని పూర్తిగా దహనం చేసేసాడు. చేసిన తర్వాత వసామేదో వహ కుల్యాః తత్ర పీత్వా చ పావకః జగామ పరమాం తృప్తిం దర్శయామాస చార్జునం. అందులో ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా సంహరింపబడ్డాయి. వాటి యొక్క మధ్య కొవ్వు కాలువలుగా ప్రవహిస్తోందిట. వాటన్నిటినీ కూడా అగ్ని త్రాగినటువంటి వాడే తృప్తిని పొందాడు. తృప్తిని పొంది ఆ తన యొక్క ఖాండవ వర్ణ దహనంలో ఎంతో సహకరించినటువంటి కృష్ణార్జునుడి దగ్గరికి వచ్చి ఆ అర్జునుడి ముందర ప్రత్యక్షమయ్యాడు అగ్ని. తతో అంతరిక్షాత్ భగవాన్ అవతీర్య పురందరః మరుద్గణైర్వృతః పార్థం కేశవం చేతమబ్రవీత్. ఆ పూజ్యుడైనటువంటి ఇంద్రుడు మరుద్గణాలతోటి ఆకాశం నుంచి దిగివచ్చి ఆ కృష్ణార్జునుల యొక్క ఉద్దేశించి ఈ విధంగా ఆ అగ్ని సమ్ముఖంలో ఈ విధంగా పలికెట్ట. కృతం యువాభ్యాం కర్మ ఇదం అమరైరపి
యద్యపి దుష్కరం వరం వృణీతం తుష్టోస్మి దుర్లభం పురుషేష్విహ. మీరు కృష్ణార్జునులైనటువంటి మీరు అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళై అసాధ్యమైనటువంటి కర్మని మీరు ఆచరించారయ్యా. మీరు చేసినటువంటి పనికి అత్యంతము సంతృప్తిని పొందినటువంటి వాడిని అయ్యాను, ప్రసన్నుణ్ణయ్యాను. ఈ లోకంలో మనుష్యులకు దుర్లభమైనటువంటి వరాన్ని కోరుకోండి అని చెప్పేట. పార్థస్తు వరయామాశ శక్రాదస్త్రాణి సర్వసః ప్రదాతుం తచ్చ శక్రస్తు కాలం చక్రే మహాద్యుతి. వెంటనే అర్జునుడు ఇంద్రుణ్ణి దగ్గర నుంచి అద్భుతమైనటువంటి శస్త్రాస్త్రాలన్నింటినీ కోరేట. ఆ తేజస్వి అయినటువంటి ఇంద్రుడు ఆ అస్త్రాలన్నీ కూడా ఇవ్వడానికి తగినటువంటి సమయాన్ని నిశ్చయించాడు. యదా ప్రసన్నో భగవాన్ మహాదేవో భవిష్యతి తదా తుభ్యం ప్రదాస్యామి పాండవాస్త్రాణి సర్వశః. ఓ పాండుకుమార అర్జున, నీకు శంకరుడు ప్రసన్నమవుతాడయ్యా. ఆ శంకరుడు ప్రసన్నమైనప్పుడు దివ్యమైనటువంటి అస్త్రాలన్నింటినీ కూడా నేను తప్పనిసరిగా నీకు అందజేస్తాను అని, ఆ సమయంలో నువ్వు ఈ అస్త్రాలన్నీ కూడా పొందుతావు అని ఆ ఇంద్రుడు అర్జునుడితో చెప్పేట. అహమేవ చతం కాలం వేశ్యామి కురునందన తపసా మహితా చాపి దాస్యామి భవతోప్యహం ఆగ్నేయాని చ సర్వాణి వాయవ్యాని చ సర్వసః మదీయాని చ సర్వాణి గ్రహీష్వసి ధనంజయ. ఆ సమయం ఎప్పుడు వస్తుందో అది కూడా నాకు తెలుసయ్యా. అందువల్ల నీ గొప్ప తపస్సు చేస్తావు ఈశ్వరుని గురించి నువ్వు. ఆ తపస్సుకు ప్రసన్నుడైనటువంటి వాడినయ్యి నేను కూడా ఆ సమయంలోనే వచ్చి సంపూర్ణమైనటువంటి ఆగ్నేయ వాయవ్య ఐంద్రాస్త్రాలన్నింటినీ కూడా నేను నీకు అనుగ్రహిస్తాను. అందువలన ఆ సమయం వరకు నువ్వు వేచి ఉండాలయ్యా అని చెప్పాడు. వాసుదేవోపి జగ్రాహ ప్రీతిం పార్థేన శాశ్వతీం దదౌ సురపతిశ్చైవ వరం కృష్ణాయ ధీమతే. ఆ వాసుదేవుడు కూడా అర్జునుని మీద నా ప్రేమ నిరంతరము పెరుగుగాక అనేటువంటి వరాన్ని ఇంద్రుడిని కోరేట. బుద్ధిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడికి ఆ వరాన్ని ఇంద్రుడు ఇచ్చేట. అంటే ఆ పరస్పరము కూడా అర్జునుడి యందు ఎల్లప్పుడూ ప్రీతి కలిగినటువంటి వాడై శ్రీకృష్ణుడు ఉంటాడనమాట. అటువంటి అంటే ఏమాత్రము పరపచ్చము లేనటువంటి అద్భుతమైనటువంటి సుహృద్భావాన్ని మా ఇద్దరి మధ్య కూడా ఉండేటట్టుగా వరమని శ్రీకృష్ణ పరమాత్మ కోరాడు. ఏవం దత్వా వరంతాభ్యాం సహ దేవైర్మరుత్పతి హుతాసనమనుజ్ఞాప్య జగామ త్రిదివం ప్రభు. ఈ విధంగా వాళ్ళిద్దరికీ వరాలు ఇచ్చినటువంటి వాడై మరుత్తులతో కూడినటువంటి వాడై దేవేంద్రుడు అగ్నిదేవుడి యొక్క ఆజ్ఞ స్వీకరించినటువంటి వాడై స్వర్గానికి చేరాడు. పావకశ్చ తదాదావం దగ్ధ్వా సమృగపక్షిణం అహాని పంచచైకం చ విరరామసుతర్పిత. ఆ అగ్నిదేవుడు కూడా మృగాలు పక్షులతో కూడినటువంటి ఆ వనాన్ని సంపూర్ణంగా జ్వలించాడు, తృప్తిని పొందాడు. తర్వాత 6 రోజుల పాటు హాయిగా విశ్రాంతిని కూడా స్వీకరించాట. జగ్ధ్వా మాంసాని పీత్వా చ మేధాంసి రుధిరాణి చ యుక్త పరమయా ప్రీత్యా తావువాచ అచ్యుతార్జునౌ. ఆ జీవజంతువుల యొక్క మాంసాన్ని తిన్నాడు, కొవ్వును రక్తాన్ని త్రాగినటువంటి ఆనందించినటువంటి అగ్ని సంతృప్తిరయ్యాడు. తన యొక్క క్షుద్బాధ నశించింది. ఏ వరాన్నైతే దేన్నైతే కోరుకున్నాడో కృష్ణార్జునుడిని ఆ సహాయాన్ని కృష్ణార్జునుడు ఆచరించారు. దాంతో అతడు సుప్రీతుడయ్యాడు, మరలా శక్తిమంతుడయ్యాడు, చక్కటి తేజోవంతుడయ్యాడు అగ్ని. అలాంటి వాడే వాళ్ళిద్దరితోటి ఈ విధంగా అన్నట్ట. యువాభ్యాం పురుషాగ్ర్యాభ్యాం తర్పితోస్మి యథా సుఖం అనుజానామి వాంబీరౌ చరతం యత్ర వాంఛితం. పురుష శ్రేష్ఠులైనటువంటి మీ చేత సుఖం కలిగేటట్టుగా నేను తృప్తి పొందానయ్యా. మీకు ఇష్టమైనటువంటి చోటికి మీరు వెళ్ళడానికి మీకు అనుమతిస్తున్నాను. అందువలన మీరు నాకు చేయవలసినటువంటి సహాయాన్ని ఆచరించారు. మీ పట్ల నేను ఎంతో ప్రీతితో ఉన్నాను. అందువలన మీరు ఇంకా ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు హాయిగా వెళ్ళొచ్చు. నా యొక్క నేను చేయదలుచుకున్నటువంటి కార్యాన్ని చెయ్యడంలో మీరు నాకు చాలా తోడ్పాటును అందించారు అని చెప్పాడు అగ్ని. ఏవం తౌ సమనుజ్ఞాతౌ పావకేన మహాత్మన అర్జునో వాసుదేవశ్చ దానవశ్చ మయస్తథా పరిక్రమ్య తతః సర్వే త్రయోపి భరతర్షభ రమణీయే నదీకూలే సహితాః సముపావిశన్. ఈ విధంగా అగ్నిదేవుడి యొక్క అనుమతిని పొందారు అర్జునుడు, శ్రీకృష్ణుడు. అలాగే వీళ్ళ చేత రక్షింపబడ్డాడు కాబట్టి ఆ మయుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ మయుడు, ఈ ముగ్గురు కూడా
ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. చేసి ఆ యమునా నది యొక్క సుందర తటం మీద ముగ్గురు కూడా ఓ చోట చక్కగా ఆసీనులై కూర్చున్నారట. ఈ విధంగా ఉండగా ఇది శ్రీమన్ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం ఆది పర్వణి మయ దర్శన పర్వణి వరప్రదానే 33,200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో శతసాహస్రి అంటారు దీన్ని. శతసాహస్రి సంహిత అంటే 1,00,000 శ్లోకాలతో కూడినటువంటిది. అంటే 100,000 అంటే 1,00,000 శ్లోకాలతో కూడినటువంటి వైయాసిక్యం అంటే వ్యాస మహర్షి రచించినటువంటిది మహాభారతము. అటువంటి మహాభారతంలో ఆది పర్వంలో మయదర్శన పర్వం అనేటువంటి ఉపపర్వంలో వరప్రదానము అనేటువంటి 233 అధ్యాయం పూర్తయింది. దీంతో మనకి విశేషం ఏంటంటే ఆది పర్వం పూర్తయింది. ఇవాళ మనము ఈ మహాభారతంలో ఆది పర్వాన్ని సంపూర్ణంగా పూర్తి చేసుకునేటువంటి మహద్భాగ్యం కలిగింది. ఎందుకంటే ఈ ఆది పర్వం అంటే ధర్మార్థ కామ మోక్షాలకి సమానమైనటువంటి ప్రాధాన్యం ఇచ్చినటువంటి పర్వంగా దీన్ని చెబుతారు. అటువంటి గొప్పదైనటువంటి ఈ ఆది పర్వాన్ని మనం ఇవాళ పూర్తి చేసుకున్నాము. అందువలన మనమందరము కూడా భాగ్యశాలులమని తెలియజేస్తూ స్వస్తి.